పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల రేడుని పరవశాల పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్పినటువంటి ఆ విషయాన్ని అన్నమాచార్యులు వారు వివరించి శరణాగతి గొప్పతనాన్ని ఈ సంకీర్తనలో విశదీకరించారు. ఇప్పుడు ఆ సంకీర్తనను ఆలకిద్దాం. చూపట్టు రాజులు అరసి కనగగత మగువారే, సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగత మగువారే, సిరుల వీరి గొలిచినమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా, సిరుల వీరి గొలిచినమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా,
పదమది ఇచ్చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరిని శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగిదిమయ్యా జొచ్చిరిని శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగిదిమయ్యా ఇది కాదది కాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము శ్రీనిధి. నిధి అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే. శ్రీ అంటే సరస్వతి అని కూడా ఇక్కడ చాలా అద్భుతంగా పాడావమ్మా, చాలా చక్కగా పాడావు. ఇదే ఈ ప్రక్రియ నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఏమిటంటే జనరల్గా అన్నమయ్య కీర్తనలు అంటే బాగా తెలిసిన అదిగో అదిగో శ్రీహరివాసము ఇలాంటివి అందరికీ తెలిసినవే. ఈ ప్రక్రియ చాలా బాగుంది. మహానుభావుడు 32,000 కీర్తనలు రాస్తే అందులో మనకు దొరికినవి 14,000 అవుతే అందులో ఇంకా మనం దశాంశమే వాటిని బాణీలుగా గట్టి ప్రచారానికి తీసుకొస్తే ఈ కార్యక్రమం మళ్ళీ వాటన్నిటిని వెలుగులో అంటే అనర్ఘ రత్నాలవి. నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే అన్నమయ్య వెంకటేశ్వర ఆత్మ పరమాత్మ వాళ్ళిద్దరూ మమేకమై అక్కడ సాక్షాత్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ బాణి వాణి రెండు అద్భుతంగా ఉన్నాయి నిజంగా. ముఖ్యంగా అంటే ఏది ఆయన పాదాల కన్నా ఆయన పదాల కన్నా శాశ్వతం ఏమీ లేదు. భాగవతంలో పోతన ఇదే దాన్ని కారే రాజులు రజ్యములు గలవే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిదే పేరేనంగలదే అంటాడు. అలాగా ప్రపంచంలో ఏమున్నా ఏం లేకపోయినా ఎంత తాపత్రయపడ్డా అన్నీ అశాశ్వతాలు. అచ్యుతుడు అంటాడు, అంటే స్పృశింపడానికి వీల్లేనివాడు, నాశనం లేనివాడు. ఆ బ్రహ్మలోకమైనా నశిస్తుందేమో కానీ దేవాది దేవుడి యొక్క కరుణ అనంతము అని చెప్పడం ఈ ఉద్దేశం. రెండు చక్కగా జమిలిగా జంటగా అద్భుతంగా ఉన్నాయి. సూపర్. శరణాగతి తత్వాన్ని బోధించే సంకీర్తనలతో సాగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. అతడే గురు మము పుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అతికీనతు కదు చిత్త శాంతిదే ఆత్మ విహారం వికలేదు. నిలిచిన చోట నెల్ల నిధానమితడు ఇలా వెరవన్ ఏమిటికి కను అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.